హలో మై డియర్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అదేంటంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి టెంపుల్. మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తే పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి అలాగే పురుహూతిక అమ్మవారి దేవస్థానం వ్లాగ్ చేస్తున్నాను. సో ఈ పిఠాపురంలోనే దత్తాత్రేయ స్వామి మరో రూపమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయం కూడా ఉంది. ఈరోజు ఆలయం దగ్గరికి వెళ్ళబోతున్నాను. మీరు కనుక పాదగయ అదేనండి పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం వీడియో కనుక చూడటం కనుక మిస్ అయితే ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో మర్చిపోకుండా ఆ వీడియో చూడండి. ఇంకా నేను శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయానికి అయితే వచ్చేసాను. పిఠాపురం వచ్చినప్పుడే ఆ స్వామివారిని కూడా దర్శించుకున్నాను. సో ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం. అయితే మేము వెళ్ళిన ఆ సమయం మధ్యాహ్నం సమయం, స్వామివారికి నివేదన చేసేటటువంటి సమయం కాబట్టి ఆ టైంలో వెళ్ళిన భక్తులందరూ కూడా బయట కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కనుక. అలాగే మీరు కనుక వీడియోలో చూస్తే మన తెలుగు వారి కన్నా కూడా అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి మాత్రమే బాగా తెలుసు ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రభావం, అలాగే ఆ స్వామి యొక్క పవర్ ఏంటనేది. ఈ పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని ఆ దత్తాత్రేయ స్వామి గారి యొక్క ప్రథమ అవతారం అని చెప్తుంటారు. అయితే అక్కడ పూజారి ఆ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఈ నైవేద్యం అనంతరం అందరూ కూడా దర్శనానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని, అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అన్నదానం అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సంస్థానంలో రూమ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా సరే అక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఫ్రీ రూమ్స్ బుక్ చేసుకొని అక్కడ స్టే చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ స్వామివారి యొక్క గర్భాలయం. అయితే గర్భాలయంలో మొబైల్ అనేది అలో లేదు. కారణం ఏంటంటే అన్ని దేవాలయాల్లో ఉన్నట్లే స్వామివారిని వీడియో ఆర్ ఫోటో తీయకూడదు అనేది. కానీ ఇక్కడ ఒక సెపరేట్ ఫ్రేమ్లో ఆ స్వామివారి గర్భాలయంలో ఎలా ఉంటారు అనేది పెట్టున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఫోటోనే. అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా ప్రొద్దున్నే 5 గంటల నుండి 6 గంటల సమయంలో ఆ స్వామివారి పాదాలు మనుషులకు కనిపించేలాగా అలంకరిస్తారు. ఆ తరువాత ఆ పాదాలను పువ్వులతో కప్పేస్తారనమాట. ఎవరైనా సరే నిజ పాద దర్శనం కావాలి అంటే తెల్లవారుజాము 5 గంటలకే ఆలయంలో కనుక ఉంటే నిజ పాద దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి యొక్క ఉచిత అన్నదాన భోజనశాల. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా ఉచిత అన్నప్రసాదం భక్తులకు అందజేస్తుంటారు. అన్నప్రసాదం తిన్న భక్తులు ఎవరైనా సరే డొనేషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేసి రిసిప్ట్ కూడా తీసుకోవచ్చు. సో ఇదండి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క ఆలయం. మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.